ఈరోజు నేను ఇక్కడ చూసినటువంటి వాతావరణం బట్టి నాకు చాలా సంతోషంగా ఉన్న విషయాలు ఏంటంటే చాలా చక్కగా సమయానికి వచ్చారు. సమయం చాలా విలువైంది. మరి పాటలు పాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కరు పాడినా చక్కగా పాడారు. సహోదరులు పాడినా ట్రూప్గా చాలా చక్కగా పాడారు. లాస్ట్లో పిల్లలు పాడారు. ఇంకా పిల్లలు పాడితే ఎలా ఉంటుంది? చాలా చక్కగా పాడారు. నేను ఎంత పాడగాని కాదు, కానీ పాటలు పాడుతుంటే ఇది సంతోషించే వ్యక్తిని. ఆటగాడిని కాదు, కానీ ఆటలాడే వాళ్ళని చూసి బాగా ఇష్టంగా ఆనందిస్తూ ఉంటాం. ఏదో కొద్దిగా ఆటలాడాను, కొద్దిగా పాటలు పాడగలిగే వ్యక్తి. కానీ మీరు కోల్పేట పల్లెలో ఇంత మంచి పాటలు ఉంటారని నాకు తెలియదు. చాలా చక్కగా పాడారు. సంతోషం. దైవజనులు మనోహర్ గారు, ఇక్కడ దేవుడు ఆయన్ని భారతంలో ఇక్కడ 2 సంవత్సరాల నుండి ఇక్కడ సేవలు పరిచయం చేయడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నందుకు దేవుడికి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు. మంచిది. నేను వాక్యం చూసుకున్నాం. యెషయా గ్రంథము. సమయం చాలా విలువైంది. అది మీకు ఫోన్ చేసే టైంకి ఫోన్ చేయాలి, నిద్రపోయే టైంకి నిద్రపోవాలి. కాబట్టి తగిన సమయానికే మీకు విడుదల ఉంటుంది. 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను నేను. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా ఇష్టుడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద ఆ ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు పడిపోవాలని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చాలు. ఈ వాక్యం చాలాసార్లు దైవజనులు మీకు బోధించుంటారు, మీరు వినుంటారు, లేదా చదివి ఉంటారు. తెలిసిన వాక్యమే. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే సారం తరగతి ఏంటంటే ఒక దేవుని వాక్యమే. ఈ లోకంలో కథలు, కావ్యాలు, పురాణాలు, శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి అంటే రెండోసారి ఎదుగుతాయి. ఆయన తెలిసిందేలే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక దేవుని వాక్యం అయితే ఎంతమంది దైవజనులు బోధించినా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా దానిలో నీకు కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి తెలిసిన వాక్యమే కదా అని మీరెవరో నిర్లక్ష్యంగా ఉండరని శ్రద్ధగా వింటారని నేను అనుకున్నాను. మరి ఎవరు నిద్రపోకుండా వింటారని కూడా అనుకుంటున్నాను. సెల్ ఫోన్లు మోపకుండా సెల్ ఫోన్లు ఎత్తుకొని బయటికి వెళ్ళేవాడు నాకు ఎవరు కనపడలేదు. దాన్ని కూడా సందర్శిస్తున్నా నేను. కాబట్టి అన్నిటికన్నా దేవుని వాక్యం చాలా విలువైంది. శ్రద్ధగా ఆలకించాల్సింది వినాల్సింది. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేయకున్న వెంటనే ఇందాక దైవజనులు వెంటనే ఓ సహోదరులు లేచిన ప్రార్థన చేయగలరు. అంటే నేను ఆయన పొగట్లేదు, కానీ అభినందిస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట నేను చేస్తానంటే పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా, పాట అన్నా, సాక్ష్యం అన్నా, వాక్యం అన్నా ఇవన్నీ దేవుని పనులు. వెంటనే ఆకలి మీద ఉండాలి, తహతహలాడుతూ ఉండాలి, ఆ పాఠంతో ఉండాలి. అందుకు నేను ఆ విషయాన్ని చేస్తున్నాను.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి తండ్రి. మీరు మా మధ్యలో ఉంటారని మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని సంధించమని అడుగుతున్నాం. అయోగ్యులను జ్ఞానం లేని వాడును నన్ను మీ శిలువ చాటున నిలబెట్టి నా నోటికి మీ మాటను అందించి మాట్లాడండి. బోరగా వచ్చి బోర్ల స్వరం మీరే మాట్లాడండి. మీ నామానికి మహిమ, మాకందరికీ దీవెనలు ప్రార్థించేలాగా సహాయం చేయండి. ఇక్కడ పరిచయం చేసిన బిడ్డలు, పట్ల పడిన బిడ్డలు, సాక్ష్యం చెప్పిన బిడ్డలు, నిర్వర్తించినటువంటి దైవజనులు ఎన్నో రకాలుగా ఇక్కడ మరి ప్రార్థనతో సిద్ధపడి ఈ వార్షికోత్సవానికి సిద్ధపడి ఎంతో మంది పరిచయం చేసినటువంటి ప్రయత్నించిన బిడ్డలందరూ పెట్టుకోవడం శుభ్రం తెలుస్తున్నాం. ఈ కొద్ది మనం ఆలోచించుకొని తీస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ అని అందరూ అనాలి. ఆమేన్ అని అనకపోతే చేసిన ప్రార్థన మనకి అన్వయింపబడదు, మనకు వర్తించదు. ఆమేన్ అని అనకపోతే చేనుకి నీళ్లు పెట్టే వ్యక్తి గట్లేసి పెడతాడా, నీళ్లు గట్లేయకుండా పెడతాడా? గట్లేకపోతే పంపడం చేనుకి ఆ గట్టు లాంటిది. ఆమేన్ ఆమేన్ ఏంటి? చేనుకు చుట్టూ గట్టు లాంటిది. కట్టేసిన తర్వాత నీళ్లు పెడతారు. ఆ నీళ్లు చేనుకి చేలు ఇంకాలి, అప్పుడు చేను పచ్చగా ఉంటే ఎండిపోదు. ఆమేన్ అనేటువంటిది కూడా చాలా మంది ప్రార్థన అంతా వింటారు, లాస్ట్ ఆమేన్ అనేటప్పుడు వచ్చి పట్టుకుంది. రెండు పెదలు సూది తప్పడం ఏదో పెట్టి పుట్టేస్తుంది కొంతమందికి, అందరు కాదులే. ఒకప్పుడు నేను అలానే ఆమేన్ అనేవాడి కాదు. ఈ సత్యం ఎప్పుడైతే నాకు అర్థమైందో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేన్ అనే మాటలో అంటూ మొదలు పెట్టాను. కాబట్టి ఇక్కడ ఒక గ్రామంలో అంటే రీసౌండ్ వస్తుందేమని దూరంగా పెట్టుకుంటాను నేను, కానీ సహోదరుడు దగ్గర పెట్టుకోమన్నాడు కాబట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. ఇదే నాకు డౌట్. కొన్ని ఏరియాలో మైక్ దూరంగా పెట్టుకుంటే వినపడదు, కొంతమంది కొన్నిసార్లు దగ్గర పెట్టుకుంటే రీసౌండ్ వచ్చి ఏమర్థం కాదు. అది ఒక్కొక్క ఏరియాని బట్టి హాల్ బట్టి ఉంటుంది. సరే, సహోదరుడు చక్కగా అందించాడు, సంతోషం, ధన్యవాదాలు. ఒక గ్రామంలో జరిగిన విషయం చెప్తాను నేను. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్క 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వివాహం అయింది. 2 బిడ్డలు పుట్టారు. భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు. సరే, అంతటితో ఆగల. ఆమెకి క్యాన్సర్ కూడా వచ్చింది. ఏమొచ్చింది? ఆ క్యాన్సర్ అది నయం కాల. ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, మద్రాస్, అడయారు ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్, అందరూ తెలుసు. అన్ని హాస్పిటల్ తీసుకెళ్తే చివరికి ఈ జబ్బు నయం కాదు, ఈ ఇష్టం వచ్చింది పెట్టండి, ఈ బ్రతికినంత కాలం బ్రతుకుతుంది అని వైద్యులు చెప్పారు. సరే, వచ్చిన తర్వాత ఆమె మొక్కని దేవత దేవుడు లేడు, దాన ధర్మాలు చేసింది, కొండలెక్కి దిగింది, నీళ్ళు దోపిడి చేసింది. నీళ్ళు దోపిడి అంటే తెలుసా మీకు? ఒక తెలియకపోతే మా ఏరియాలో నీళ్ళు దోపిడి అంటే కొండెక్కి దేవుని ఉండిలో ఒంటి మీద ఉన్నాయన్నీ వదిలేసేస్తారంట. దాన్ని నిలువు దోపిడి అంటారు. నిలువు దోచుకుంటాడో మన దేవుడు నాకు తెలియదు, దాన్ని నిలువు దోపిడి అంటారు. అవన్నీ చేసింది పాపం ఈ అక్కగా. సరే, చివరికి దేవుని నమ్మినటువంటి సమీప బంధువు ఒక ఆయన వచ్చి, అమ్మ, ఆమె పేరు సీతమ్మ, యేసు ప్రభు మనం అనుకున్నట్టుగా కులానికి మతానికి చెందిన దేవుడు కాదమ్మా, ఆయన రక్షించడానికి వచ్చి మనిషి అవతారంలో పుట్టినటువంటి భగవంతుడమ్మా. నీ జబ్బులు చిటికలో తీసేసే శక్తి ఆయనకు ఉందమ్మా. నువ్వు ఆయన వేడుకమ్మా, నీ తప్పులు ఒప్పుకమ్మా అని ప్రార్థన చేసేయాడు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే అన్ని దేవుళ్ళు మొక్కింది,
ఒక యేసు ప్రభు అంటే అసహ్యం. అసలు యేసు ప్రభు నామని పెట్టాలంటే మంచినీళ్ళు కూడా పోసేది కాదు ఈ మహాతల్లి. అంత అంటూ కులగారం. చివరికి ఆమె ఏమనుకుందంటే ఇక నా చావుకు ముందు ఈయన కూడా వేడుకున్నాం, బ్రతికిస్తే బ్రతుకుతాను అని అనుకుని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, ఈ లోకంలో అన్నీ వదిలేస్తా, నా పాపాలు క్షమించు, నీ బిడ్డలకు మంచిని కూడా ఇవన్నీ దౌర్భాగ్యాన్ని అని కన్నీరు గార్చి అడుగుతాము. ఆమెకి మైకం గమ్మింది. ఒక దృశ్యం కనిపిస్తుంది ఆమెకి. ఏడ్చి మైకంలోకి వెళ్ళిపోయిన తర్వాత బల్ల మీద పడుకుంటే తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక ఆయన ఆమె పొట్ట 2 చేతులు పెట్టి చించి చెయ్యి లోపల పెట్టి, క్యాన్సర్ గడ్డమ్మా, ఇదిగో నేను బాధ పెట్టే క్యాన్సర్ గడ్డను తీసేస్తున్నాను అని చెప్పి ఆ గడ్డను పారేసి మళ్ళీ చెయ్యి కనుకనే చించిన పొట్ట పొరలు 2 కలుసుకున్నాం. ఇది నిజంగా జరుగుతుందంటే ఆమెకి అనిపిస్తుంది. సరే ఇది కూడా తీసుకోమని ఇంకోటి ఇస్తే, ఇవేంటి అన్నాడు కదా, రాగి కట్టి, అది రాగి కట్టి మీద అక్షరాలు రాస్తున్నాయండి. ఇవేంటి అని అడిగిందంట. నా ఇష్టం మాట్లాడినంటే, ఇవి నా కృపావరాలు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటాను. రోగుల మీద ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, దయ్యాలు బయట వాళ్ళ మీద ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. ఒక ఇంట్లో ఏదైనా కష్టాలు, శోధనలు, సమస్యలు, చీడి ఏదైనా ఉంటే ఆ రాత్రిలో ఉండి ఉపవాసం ఆ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తే నీ ప్రార్థనని ఆ కుటుంబాన్ని నేను బాగు చేస్తాను. ఇవి నా కృపావరాలు. జరగబోయే విషయాలు నీకు ముందుగా మాట చెప్తాను, ప్రవచించే కృపావరాలు. ఇవన్నీ చెప్పితే అది తీసుకుంది. ఇది కూడా ఉంచుకొని ఇంకోటి ఇచ్చే బఠానీ కింద ఇస్తున్నాడంట. బఠానీ కింద అయ్యా తినడానికి పంటి కింద కూడా జాగా ఉంటేస్తున్నావు, 4 పెడితే గుప్పుడు పెడితే తింటాను కాదని ఈవిడన్నమాట. ఇది నీ పంటి కింద కాదమ్మా. అమ్మా ఎక్కున్నారా? మాటలు అర్థమవుతున్నాయా? నీ పంటి కింద కాదు, ఇది నా నీతి వాక్యం. ఇది తీసుకొని ఊరు తిరిగి నేను నీకు చేసిన మేలు గురించి చెప్పాలి అన్న తర్వాత పవిడి చైన్లు ముడేసుకున్నాను. ఆ రోజుల్లో వాళ్ళకి పవిడి చైన్లు ఇప్పుడు లేవు కదా, పవిడి చైన్లు ముడేసుకుంది. అంతలో వెలికి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ఆమెకి ఏ లక్షణాలు అయితే ఏ బాధ ఉందో అంత స్పాట్ అదే క్షణంలో మట్టుమాయం అయిపోయి చాలా హుషారుగా ఉంది. ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది. చచ్చిపోయేదానిలాగా ఉన్న వ్యక్తి రోజు రోజుకి పురికెట్టి ఆమె మళ్ళీ వివాహం కానీ కన్యలాగా మారిపోయింది. ఇలా ఉన్న సమయంలో ఇంకా ఇంకొక ఆమె చెల్లెలికి 12 ఏళ్ళైన పిల్లలు లేరు. భర్త వదిలేసి ఇంకొక పెళ్లి తీసుకోబోతున్నాడు. అక్కగారు అడుగుతున్నారు, అబ్రహాంకు 100 ఏళ్ళు, శారాకి 90 ఏళ్ళప్పుడు నువ్వు పెట్టలేదా? నా చెల్లెలికి ఒక పెట్టినిస్తే నా చెల్లి కుటుంబం కట్టబడుతుంది, నా మధ్యకి 2వ పెళ్లి జరగకూడదని మొండి పట్టేసుకొని ఉపవాసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన దేవుడు మాట్లాడు. పైనుంచి ఒక 2 చేతుల్లో ఒక మగ పిల్లవాడిని తీసుకొచ్చి 2 చేతులు ఏం కనపట్టలేదండి. ఇంకి అక్కోళ్ళు వేసి పైనుంచి మాటలు పడుతున్నాయి. నీ చెల్లెలి కుటుంబాన్ని కడతాను, నీ మధ్యకి 2వ పెళ్లి జరగదు, ఇదిగో నీ చెల్లెలికి మగ పెట్టినిస్తున్నాను అని మాటలై కనపట్టి చేతులు తీసుకొచ్చిన పిల్లాడిని అక్క ఒళ్ళో వేసినాయి. ఎవరో వేసినాయి? సరే సంతోషంతో దేవుని స్తుతించి చెల్లెలు దగ్గర పోయినాక, అమ్మా నీకు మగపెట్టెలు ఇస్తానంటున్నాడే, నువ్వు భయపడబాకే, నీ కుటుంబాన్ని కడతాడు దేవుడు అంటే, నేను చావబోతాడు, నాకేంటి పిల్లలు, ఇంకే నాకే పిల్లలు, నాకు మొలలు వ్యాధి ముదిరిపోయి నేను చావబోతుంటే అని చెప్పని కోరి నేర్చినా. లేదు, నాకు చెప్పింది దేవుడు, మనిషి కాదు, ఆడి తప్పేవాడు కాదు, యేసయ్య నమ్ము అని ప్రార్థన చేసి వెళ్తే సరే వ్యాధి ముదిరిపోయి హాస్పిటల్లో చేర్పించారు బంధువులు. భర్త కూడా సరే చూడలేదుగా. సరే ఆ పట్టినప్పుడు పుట్టింటికి వెళ్ళడానికి పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి అత్తింట్లో వదిలేయడం, ఈయన కొట్టడం, ఆడకి వెళ్ళటం, వాళ్ళు తీసుకురావడం, ఇదే జరుగుతుంది. ఒక వారం రోజులు ఉంటుందో లేదో మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవటం, ఇల్లు పట్టడం, మళ్ళీ వెళ్ళటం, ఇది అందాక. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఒక 5-6 నెలల తర్వాత చేరిన తర్వాత టెస్ట్ చేసే టైంలో గర్భిణి అని తేలింది, గర్భవతి అని తేలింది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అసలు ఆశ్చర్యం ఏంటంటే
ఆపరేషన్ చేస్తుంటే బేబీ కట్ అయ్యేవాళ్ళు అదృష్టవంతురాలి అని హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు ఏదో తల మీద ముందుగా పుట్టారంట. భర్తకు చేసి ఆగమేఘాల మీద వచ్చాడు, సంతోషంగా చూసుకుంటున్నాడు, దేవతను చూసుకున్నట్టు. సరే 9 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. అక్క ఏం చెప్పింది? మగ పిల్లడు అని చెప్పింది. 10 నెలలు దాటిపోతే ఏ పిల్ల పడతారు? ఆడవాళ్ళు బాగా తెలుసు. 10 నెలలు దాటి 4 రోజులు కూడా అయిపోయింది. మా అక్క నాకు మగ పిల్లలు పుట్టిన అన్నింటినీ ఆ మొక్కడే కావాలి. ఆడవాళ్ళు పుట్టే పిల్లడు కొట్టని చెక్కని కట్టని పెట్టపని ఎవరు కావాలి? చక్కగా చెప్తున్నారు. ఒకడు ఆడపిల్ల పుట్టిందని ఆ హాస్పిటల్లో చూడకుండా అలిగి వెళ్ళిపోయాడు. వాడి పక్షం అవుతుందంటే వాడి కంచంలో ముద్ద పెట్టడానికి ఆ పిల్లే కట్టించేవాడు. పిల్ల పుట్టినరోజు చూడలేదండి. దేవుడు పాఠం నేర్పుతాడు. అందుకని దేవా నువ్వు ఏ పెట్టిస్తే నాకు ఆ పెట్టిన నీ ఇష్టం నీ చిత్తం అని ప్రార్థన చేయాలి. నాకు ఆ పెట్టే కావాలి, నాకు ఆ పెట్టే కావాలి అని ఆ వంటి కొట్టి అడగకూడదు. దేవుని చిత్తాన్ని ప్రేమించండి. బాబా నీకు ఇష్టమైన పెట్టు నాకు. అప్పుడు ఆ పెట్టు వల్ల నువ్వు సంతోషం నెమ్మది చూస్తావు. నువ్వు కోరుకున్న పెట్టు వల్ల నీకేమో తెలుసా? నీకు శోధన సరిగా ఉంటున్నాడు. అలాగే చూడడం మిమ్మల్ని నేను ఎవరిని విమర్శించలేదు. ప్రియులారా, దేవుని చిత్తాన్ని ప్రేమించండి. ఏదైనా ఉద్యోగం ఉన్నా పెట్టైనా దేవుని చిత్తాన్ని అడిగి పొందండి అని నేను అనుభవంతో చెప్తున్న మాటలు. సరే చివరికి అక్కను పిలిచింది. నాకు మాపిల్లుడు అని చెప్తే నువ్వు నాకు ఆడపిల్లలు అంటున్నారు అందరూ. 10 నెలలు నిండి 4-5 రోజులు అయిపోయింది అంటే అక్క ఏం చెప్పింది తెలుసా? నేను ప్రభుత్వం అడిగి చెప్తాను. ఇస్తే పలికేవాడు, అడిగితే మాట్లాడుతున్నాడు. ఇంకో దేవుడు ఎంతమందికి దేవుడు మాట్లాడే అనుభవం నాకు తెలియదు. దేవుడు నానా రకాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా, ఇతరుల ద్వారా దేవుడు మాట్లాడే విధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడనే నువ్వు ఎదురు చూపులు నీకుంటే దేవుడు నీతో మాట్లాడు. అసలు దేవుడు మాట్లాడతానే ఎదురు చూపులే నీళ్ళు లేవు, నిరీక్షణ లేదు. దేవుడు మాట్లాడినా నీకు చెవుడే, దేవుడు కనపడ్డా గుడిదానే ఏమర్థం. కాబట్టి అక్క నేను ప్రార్థన చేసి చెప్తానని దేవుడిని అడుగుతుంది. దేవుడు అన్నాడంట సమయం కోసం చూడము అన్నాడు. ఏమన్నాడు? కొంతమంది సమయం కోసమే అసలు ఓపిక ఉండదు కొంతమందికి. సరే ఆ మాట చెప్పినాక 3వ నాడు డెలివరీ అయింది. అంటే 10 మాసాలు 10 రోజులు పుట్టింది మగబిడ్డ. ఏమిట స్తోత్రం చెప్పడం ఎందుకు చెప్పండి అంటే దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి నెరవేర్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. చివరికి ఇక ప్రార్థనలో దిగేది కుటుంబం ప్రార్థనలు పెట్టేస్తున్నారు. ఆ కాలంలో ఊరు పెద్దలంతా జోల్మాన వేశారు. మీరు వేరే మతాన్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థనలు చేసి గందరగోళం చేస్తున్నారు, అలాంటి జరగటానికి లేదు అని జోల్మాన వేసి ఊర్లో నుండి వినేశారు. అంటే వాళ్ళకి నీటికి రాకూడదు, వాళ్ళ స్థలాల్లో నడవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడినోడు జోల్మాన ఒక 1000 రూపాయలు 500 తప్పేస్తాం. పల్లెటూరు గ్రామాల్లో ఉన్నవాళ్ళకి తెలిసింది. సరే ఈ విధంగా ఉండేటప్పటికి ఈ బాధలు ఎక్కడ పడతామని ఆ కుటుంబం మళ్ళీ లోపల తెలిసిపోయింది. మళ్ళీ దేవుళ్ళు ఆ విధంగా అయిపోయి ఆ పిల్లవాడు పెరుగుతా 7-8 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి కళ్ళు తాగుతున్నాడు, పొగ తాగుతున్నాడు, దొంగతనాలు నేర్చుకున్నాడు, చిల్లర పనులు నేర్చుకున్నాడు, అల్లరి పనులు నేర్చుకున్నాడు. అతను ఆ పిల్లవాడు 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చేయని పాపం లేదు, అన్ని రకాల పాపాల్లో ఆరితేరిపోయాడు. సరే అక్కగారు మళ్ళీ ఈ పిల్లవాడి కోసం వెంటాడుతూ చర్చికి నడిపించింది. చర్చిలో 12-13 సంవత్సరాల వయసులో వాక్యం వింటా ఉంటే అతను హృదయం వాక్యం చూసుకొని వెళ్తుంది. ఏంటి బైబిల్ ఎలాంటి మాటలు ఉన్నాయా? మీ దేవుడు నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఇలాగ వాక్యాలు ఏంటంటే ఇతనికి ఉదయం నిండిపోతుంది. ఆశయం దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహింపు 14-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు పట్టుకున్నాడు. ఇతరులో ఉన్నటువంటి పాపాలని అర్థమైంది. దొంగ అని పేరు రావడానికి ఎన్నిసార్లు దొంగతనం చేయాలి?
ఒక్కసారి చేసిన దొంగే. పాపి అని పేరు రావడానికి ఎన్ని పాపాలు చేయాలి? ఒక పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చేయొద్దన్నది చేసినా, చేయమన్నది చేయకపోయినా పాపమే. పాపం చేసిన వ్యక్తికి నామకరణం ఏంటంటే పాపి. పాపానికి జీతం మరణం. ఆ మరణం మనందరం ప్రార్థించింది కాబట్టి ఆ మరణం మనమే చేయకుండా దేవుడు యేసయ్యను పంపించి ఆయన మీద పెట్టాడు ఈ మరణం. ఇది యేసయ్య రహస్యం. ఇది తెలుసుకున్న వాళ్ళు కులము, గోత్రం, మతం కాదు, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకున్న వాళ్ళు రక్షణ పొందుతున్నారు. కాబట్టి ఈ కుర్రవాడిని దేవుడు పట్టుకున్నాడు. 16వ సంవత్సరంలో మారుమోసుకున్నాడు. ఆ వ్యక్తి చదువు కానీ వివాహం కానీ అన్ని దేవుడు చెప్తే జరుగుతా వచ్చి మారుమోసుకుంది, సేవలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఓర్పేటిపల్లిలోనే ఉన్నాడు. ఏందయ్యా ఎంతసేపు చెప్పి పోతున్నట్టు మాకు తెలియకుండా అసలు ఎవరు ఎక్కడున్నాడు? ఆ వ్యక్తే మీ మధ్యలో ఉన్నాడు, మాట్లాడుతుంది ఆ వ్యక్తే. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇది నాకు మహిమ కోసం, నా గొప్పతనం కోసం చెప్పలేదు, దేవుని మహిమ కోసం చెప్పాను. నా సొంత సాక్ష్యం క్రియల. కాబట్టి నీకంటూ ఒక సాక్ష్యం ఉంది, ఒక సాక్ష్యం ఉండాలి. మధ్యలో వాక్యం ఉంటే గదిలో ప్రార్థన ఉండాలి. గదిలో ప్రార్థన ఉంటే వీధిలో సాక్ష్యం ఉంటుంది. చెప్పండి మళ్ళీ మూడు మాటలు. మధ్యలో వాక్యము, గదిలో ప్రార్థన. మధ్యలో వాక్యము, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యం. వీధిలో సాక్ష్యం. నీకు మంచి పేరు ఉండాలంటే, దేవుని బిడ్డని పేరు నీకు ఉండాలంటే నువ్వు గదిలో ప్రార్థన చేయాలి. తలుపు మూసి రహస్యం ఉందన్న దేవునికి ప్రార్థన చేసి అనుభవం నీకు కావాలి. ఆ ప్రార్థన నీకు ఉండాలంటే నీ మధ్యలో ముందు ఏముండాలి? వాక్యం. మందిరానికి వచ్చి వాక్యం ఎంతమంది అంటున్నారు? మందిరానికి వచ్చేటప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుని వస్తారు? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నాలో ఉన్నటువంటి మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, ఆలోచనలో, తలంపుల్లో ఎక్కడ నేను పొరపాటు నీకు దూరమై నీకు వ్యతిరేకంగా ఉన్నానో నాకు చూపెట్టు. అర్థం లాంటిది వాక్యం. అర్థం లాంటిది వాక్యం. అర్థం చదువుకునేటప్పుడు, క్రీమ్ రాసుకునేటప్పుడు, పౌడర్ వేసుకునేటప్పుడు అర్థం చూసుకుంటాం లేదా? ఏమా మాట్లాడరు. అర్థం ఇక్కడ గ్లాస్ వైపు చూస్తారా, ఇక్కడ దిక్కు చూస్తారా? చిన్నపిల్లడప్పుడు నేను టెక్ పని చేసేవాడు. అర్థం రెండేళ్ల వయసులో అప్పుడు కూడా నాకు గుర్తే. 2 ఏళ్ల వయసులో అర్థం చూసుకుంటా నా మొత్తం కనపడుతుంటే నేను ఈ గుడి చేయి పెట్టి అర్థం వెనక దవ్వేవాడి. అంటే నాకు అలా అనిపించింది. అంటే దేవుని వాక్యం అర్థం లాంటిది కాబట్టి ఇలా ప్రార్థన చేసుకొని సిద్ధపడి రావాలి మందిరానికి వచ్చిన. ఎన్ని దైవం నేర్పించుంటారు. మరి ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళ కోసం, పరిచయం చేసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళ మనిషి వస్తే వాళ్ళు చెప్తాడు అప్పుడు మందిరానికి వెళ్దాం అని ఒక ఆమె ఉంది. అమ్మా నీ దండం తల్లి, అట్లా అనొద్దు. నేను ఒక మనిషినే, నా కోసం ప్రార్థన చేయి. నేను కాదు ఇంకొకరు వచ్చినా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రభా నీ బిడ్డ నీ వాక్యం చెప్తానికి వచ్చే బిడ్డను నువ్వు వాడుకో ప్రభా, నువ్వు మాట్లాడే బిడ్డ నువ్వు వాడుకో ప్రభా అని ప్రార్థన చేయాలమ్మా. మనిషిని బట్టి కాదు మందిరానికి వచ్చేది, మనిషిని బట్టి కాదు దేవుని వాక్యం వినేది అని ఒకసారి ఒక మందిరంలో చెప్పాల్సి వచ్చి చెప్పాను అనుకోండి. కాబట్టి పిల్లరా ఇక్కడ మనం చదివేటువంటి వాక్యంలో పోతాను. ఇక్కడ మనం ఏ వాక్యం చదివాం? యెషయా-గ్రంథము 5వ అధ్యాయం. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను గుంజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. పోతిరెడ్డిపాలెంలో 20 సంవత్సరాల నాడే దైవజనులు చక్కని సేవ ప్రారంభించారు. ఇది ఎన్ని సంవత్సరాలయ్యా? 20 సంవత్సరాలు. 25వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో సిద్ధపడి
చక్కని ప్రార్థన చేసి దేవుడు నడిపించిన ప్రకారం, ఆత్మ ప్రేరేపించిన ప్రకారం ఇక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ బురుజు కూడా కట్టించాడు. ఆ బురుజు ఏంటి? మందిరమే ఆ బురుజు. అయితే నాటడానికి శ్రేష్టమైన ద్రాక్ష వల్లే నాటించాడు. 20 సంవత్సరాల నాడు నుంచి మేము ఈ సంఘంలో ఉన్నాం అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సంతోషం, దేవుని స్తోత్రం. 15 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం అనేవాడు, 10 సంవత్సరాల నుంచి వచ్చేవాడు. సరే, 7 సంవత్సరాల నుంచి అయినా రానివ్వండి. దేవుడు ఒక మంచి అనుభవం కలిగినటువంటి, సాక్ష్యం కలిగినటువంటి దైవజనుని ఆధీనంలో మీరంతా ఉన్నారు. ఎందుకంటే మనోహర్ రావు గారి గురించి, ఆయన సాక్ష్యాన్ని గురించి నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. దేవునికి మహిమకరంగా ఉండాలని నేను ఆయనకు చెప్తాను. ఆయన ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన తర్వాత మంచి సాక్ష్యం కలిగి వ్యాపారం కూడా మానేసి ప్రేరేపణతో, దేవుడికి ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణతో ఆయన దేవుని పరిచర్యను కొనసాగించారు. మరి 20 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. మరి ఇక్కడ చక్కని మందిరం. నేను ఇదే మొదటిసారి రావడం. చాలాసార్లు బ్రదర్ నన్ను ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. నేను వద్దాం అనుకుంటా, మీకు పడలేదు. దేవుని కృప వల్ల మీ మధ్యలోకి మరి రావడం నాకు చాలా సంతోషం ఉంది. మందిరాన్ని చూసి ఇంకా ఆనందపడ్డాను. అయితే ఇక్కడ బురుజు నాటించాడు. బురుజు ఎప్పుడు నాటుతారండి? బురుజు ఎప్పుడు కడతారు చెప్పండి? కనిపెట్టే కాపుదల, కాయలు, దానికి బురుజు అనేది కడతారు. మరి ఇక్కడ ఎంతో మంది సమస్యలు ఉన్న వాళ్ళకు ప్రార్థన చేసే విషయంలో, వాళ్ళని హెచ్చరించి ధైర్యం చెప్పే విషయంలో, మరి వ్యక్తిగతంగా మాట్లాడే విషయంలో, మరి అవసరమైతే ఆ గృహాలను దర్శించి వాడి కష్టంలో ఉన్నప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పే విషయంలో ఇలాంటి పరిచర్య చేసే ఉంటారు. 20 సంవత్సరాలు అంటే మరి 4 సంవత్సరాల కింద లెక్క కదా. అయితే ఎంతవరకు నీకు మార్పు వచ్చింది? నీ సాక్ష్యం కలిగినటువంటి మారు మనసు, రక్షణ నీకు ఉందా? ఇక్కడ ఏంటి? మంచి ద్రాక్ష వాటిని నేను నాటాను, కానీ కనిపెట్టుకోనంటే కారు ద్రాక్షలు కాస్తాయి అంట. కారు ద్రాక్షలు అంటే అనుకున్నంతగా ఫలింపు రాలా. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు ఇక్కడ ఎంతమంది లేచారు? దేవుడికి మహిమని. 20 సంవత్సరాల నుండి ఇక్కడ సంఘం స్థాపించబడితే మహిమకరమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ ఈ గ్రామంలో లేవాలి. నీ కులం ఏంటని అడగరు, నీ గోత్రం ఏంటని అడగరు, నువ్వు ఎర్రగొన్నావని అడగరు, నువ్వు అందంగా ఉన్నావని అడగరు. మారుమనసు పొందావా లేదా, నీకు రక్షణ ఉందా లేదా, నీ సాక్ష్యం ఎలా ఉంది, నువ్వు మంచి ద్రాక్షవా కాదు ద్రాక్షవా? మంచి ద్రాక్ష ఎలా ఉంటుంది, కాదు ద్రాక్ష ఎలా ఉంటుంది? గలతీ 5:18 చూడండి. గలతీలో రాసిన పత్రిక 5:18 వచ్చిన చదువున్నాము. జాగ్రత్తము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి కాదు ద్రాక్ష అంటే. 20 సంవత్సరాల నుంచి సంఘం ఉంది, వాక్యం జరుగుతుంది, పరిచయం జరుగుతుంది, మందిరానికి వస్తూ ఉన్నారు. వచ్చినా కానీ ఇలాంటి అలవాట్లు ఇంకా కనుక మనలో ఉంటే అదే కాదు ద్రాక్ష.
మారుమనసు లేకుండా, సాక్ష్యం లేకుండా, మాటలు మారకుండా, చూపులు మారకుండా, క్రియలు, అలవాట్లు, ప్రవర్తన, పనులు మారకుండా ఉంటే నువ్వు కాదు ద్రాక్షవే. 20 సంవత్సరాల నుంచి సేవ ప్రారంభించిన దైవజనుడికి నా సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మంది రక్షించబడాలి, నశించిపోయే ఆత్మలో బ్రతకాలి, దేవుని కొరకు దేవుని మార్గంలో జీవించాలనే నిరీక్షణ ఉంటుందా ఉండదా? మరి ఎంతమంది దైవజనులకు ఉన్నటువంటి భారాన్ని, బాధ్యతని గుర్తించారు? ఎంత భావంతో ఇక్కడ వాక్యం అందించబడుతుంటే ఆ వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా ఎంతమంది జీవించగలుగుతున్నారు అనేది ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులరా. కాబట్టి దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ అవకాశం కూడా, దేవుడు నీతో ఇలాంటి వాక్యాల ద్వారా మాట్లాడుతుంటే నీకు ఒక గ్రహింపు రావాలి, నీకు ఒక ఆలోచన రావాలి, నీకు ఒక అవగాహన రావాలి. ఎప్పుడు లాగానే ఉంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరం అంటే నువ్వు ఈ సంవత్సరం కూడా ఉన్నావు అనుకోండి, నీకు నువ్వు తినే ఆహారం, నువ్వు తాగే నీళ్లు, నీకేం ఆరోగ్యం. కొంతమంది సామెత చెబుతారు, పుట్టేవాళ్ళకి అక్కంట, పెరిగేవాళ్ళకి చెల్లెలంట. ఇదేంటో నాకు అర్థం కాదు. పుట్టేవాళ్ళకి అక్క ఏంటి? చిన్నప్పుడు నాకు అర్థం కాదు. పుట్టేవాళ్ళకి అక్క అంటే అందరికన్నా ముందు పుట్టింది ఈ అమ్మాయి, జటగా మారిపోయి ఉంటుంది, మరుగుంచు. పెరిగే వాళ్ళకి చెల్లిలాగా ఉంటుంది, పెరిగే వాళ్ళకి చెల్లిలాగా ఉంటుంది. ఇందాక నాకు ఒక ఇద్దరు కనపడ్డారు, నాకంటే ఎంత అంటున్నాడు వాళ్ళ నాన్న. నేను అనుకున్నాను అతన్ని అన్న అనుకున్నా, అతను నాన్న అనుకున్నాను, ఈ కుర్రాడు తమ్ముడు అనుకుని బ్రదర్ని అడిగా, బ్రదర్ ఏంటి నాకనే ఎంత అంటున్నాడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములా? నిజంగా అన్న కొంచెం ఎత్తు తక్కున్నాడు, తమ్ముడు ఎత్తుకున్నాడంటే లేదు బ్రదర్ వాళ్ళ నాన్న అన్నాడు. ఓ ఆయన చూసారా, కొడుకు నాన్నకన్నా కొంచెం ఎత్తుకుండేటప్పటికి నాన్నకి ఎంత ఆనందం, ఎంత సంతోషం తండ్రికి. నాకన్నా ఎత్తుకున్నాడు నా కొడుకు, నా బిడ్డ నాకన్నా బాగున్నాడు, సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మనం మారామా లేదా, మారితే ఎంతవరకు మారాము? అసలు మార్పే లేకపోతే కొంతవరకు మారి సంవత్సరానికి ఈ సంవత్సరం నేను తాగుడు మానేస్తున్నాను, అమ్మాయి రోజు గోల్ చేయబడినాను, ప్రార్థన గోల్ చేయబడ్డా, ఈ సంవత్సరం తాగుడు అవుతానులే. మరి తాగుడు అవుతాయి, మరి బీడీ సిగరెట్లో అవి వచ్చే సంవత్సరం మానేస్తా. మరి ప్యాకెట్ అది ఇంకో సంవత్సరం మానేస్తా. అంటే సంవత్సరానికి ఒక తప్పు మానేస్తాను. కొంతమందికి ఇది ఒక అలవాటు. ఏ రోజు మనం దేవుని పిలిస్తే వెళ్ళాలో మనకు తెలియదు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లూకా సువార్త 13:6 చూడండి ఏముందో. లూకా సువార్త 13:6 ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందంట. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అసలు విచిత్రమైన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంటున్నాడు. ఇది ఎక్కడ వచ్చి పడిందో మనకి తెలియదు. పంట మొక్కల్లో కలుపు మొక్కలు ఎక్కడ పడతాయో అట్లనే ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పడింది. సరే, అన్నిటికి పెట్టినట్టు నీళ్లు పెడుతున్నారు, నీళ్ళు వేస్తున్నారు, అన్ని సౌకర్యాలు. ఆ అంజూరపు చెట్టు కూడా వేస్తున్నాడు, తోట మాది, కానీ కాపు లేదు, కింద ఏం లేదు. అయితే యజమానుడు వచ్చి, 2 సంవత్సరాల నుండి దీనికి నీళ్ళు పెడుతున్నావు, నీళ్ళు వేస్తున్నావు, కాపు లేదు, కింద లేదు, పూత ఏం లేదు, ఇది కొట్టి అవుతాడు బాలయ్య అన్నాడంట. తోటమాల అన్నాడంట, అయ్యా ఈ సంవత్సరం కూడా చూద్దాం, దానికి నీళ్ళు పెడతాం, ఎరువేస్తాను, పాలి చేసి ఇంకా ఏమన్నా ఏరు కింద ఏమన్నా పురుగులు ఉన్నాయేమో అవన్నీ తవ్వి ఏరేస్తాను, శుభ్రం చేసి సౌకర్యాలు కల్పిస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం కూడా కాపు కాయని పక్షంలో మీరు అన్నట్టే దీన్ని నరిగి పారేద్దామని తోట మారి బ్రతిలాడుతున్నాడు. దేవుణ్ణి దైవజనులు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఫలానా
సహోదరి మార్మోస్ పొందలేదు, మార్మోస్ అయితే ఫలానా సహోదరుడు ఇంకా ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థనకు వచ్చేటట్టు చేయాలని దేవుని సేవకుడు భారంతో ప్రార్థన చేస్తాడు. అదే తోటమాలైన కాబట్టి 27 సంవత్సరాలు కూడా ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా మరి మమ్మల్ని కూడా ఆహ్వానించి దైవజనులు ఇలాంటి ఉత్సవాన్ని మరి ఏర్పాటు చేసినందుకు ఆయనకి దేవుడు ఇచ్చిన భారం, బాధ్యత. కాబట్టి ప్రియులారా, మనం దీన్ని అర్థం చేసుకొని ఈరోజు ఈ సువార్త వినటానికి ఒక్కొక్కరు కనీసం 5 నుంచి 10 మందిని పిలిస్తే ఎంత బాగుండేది. నేను మిమ్మల్ని చేతులు ఎత్తమని అడగను. ఎంతమంది పిలిచారు? మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ ఇరుగు పొరుగులు ఉన్నారు. ఇలాగ వాక్యం జరుగుతుంది, దేవుని సేవకులు వస్తున్నారు, మీరు వినటానికి రండి, దేవుని మాటలవి అని ప్రార్థన చేసి మీరు వాడిని ఆహ్వానించాలి. ఆ భావన ఎంతమంది పంచుకున్నారో నాకైతే తెలియదు. ఒకవేళ ఆ అలవాటు ఎవరికైనా లేకపోతే ఇక నుండి వారం, నెలకి ఎన్ని వారాలమ్మా? 6 వారాలు. సరే, ఇక్కడ వారం జరిగే గుడికి కొంతమంది కొత్త వాళ్ళని ఆహ్వానించింది. ఎందుకు చెప్తున్నానంటే కోడి పిల్లలు చిన్నప్పుడు దేంట్లో కమ్మేస్తారు? చిన్నప్పుడు దేంట్లో కమ్మేస్తారు? గంప. ఎంత పెట్టలేని అనుకోండి, ఆ గంప పట్టుద్దా? 20 సంవత్సరాల నుంచి ఉన్న కోడి పిల్ల ఇక్కడ పెట్టవాలా, పిల్లగానే ఉండాలా? ఏమో మాట్లాడేవారు పెట్టలేని తర్వాత పెట్టే షెడ్ కట్టదు. పిల్లలు గంప, పెట్టలైతే షెడ్. మా కర్రగారి షెడ్కి పెద్దదే కట్టించాడు, మందిరం పెద్దదే కట్టించాడు. మరి ఇక్కడ పెట్ట కింద గుడ్లు పొదగేస్తాం, పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలు పెద్ద అయ్యి మళ్ళీ పెట్టలయ్యి మళ్ళీ అది గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఆ విధంగా అవ్వాలి. మనం ఆత్మని రక్షణలోకి, దేవుని దగ్గరికి, దేవుని మార్గంలోకి నడిపించాలి. నువ్వు మారుమనసు పొందితే, మారుమనసు పొందడం వల్ల ఏం చేయాలి? మనం నీ సాక్ష్యం చెప్పి, నేను దేవుని ఎక్కముందు నేను ఇలా ఉన్నాను, దేవుని ఎరిగిన తర్వాత నాలో ఎలాంటి నా మాటలు మాని, నా చూపులు మాని, నా క్రియలు మాని, నేను ఏ తప్పు చేయాలంటే భయం వేస్తుంది. దేవుని నాకు సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. నాకు ఇప్పుడున్న ఆనందం అప్పుడు లేదు. అన్ని ఎన్నున్నా సమృద్ధి, నాకు ఆనందం, సమాధానం, నెమ్మది ఉండేది కాదు. దేవుడు జరిగిన తర్వాత నాకు ఆనందం, ఈ సంతోషం, నాకు ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటాడని ధైర్యం ఈరోజు ఏర్పడుతుంది అని చెప్పి కొత్త వాళ్ళని పిలవాలి వద్దా? ఎంతమందికి బాగా ఉంటుంది? ఒక ఇంటి చోటు ఇస్తున్నారు అనగానే నీ బంధువులు కూడా అందరూ చెప్పి, నీ పేరు కూడా రాయండి, అక్క, చెల్లె, తమ్ముడా, అన్నయ్య మొత్తం వెళ్తారే. ఒక ఇంటి చోటు గవర్నమెంట్ వాడు ఏదైనా తీసుకోవాలంటే అక్షయమైనటువంటి ఆస్తి నీ ఆత్మరక్షణ. ఇది నువ్వు చెప్పలేదనుకో, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నువ్వు కలిసి వ్యాపారం చేస్తావు, బజార్కి వెళ్ళాలన్నా కలిసి వెళ్తారు, ఇద్దరు ఏ పని చేయాలన్నా కలిసి చేస్తారు, అన్నింటిలో కలిసి ఉంటారు. ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఊరు వెళ్ళాలన్నా, పొలం వెళ్ళాలన్నా, ఏ పనికి వెళ్ళాలి, ఇద్దరు కలిసి చేస్తారు. ఒక్క రోజున మారుమోసు పొందాలమ్మా, మన ఆత్మ రక్షించబడాలమ్మా. దేవుడు మన తర్వాత, ఈ లోకం తర్వాత దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది అని ఏ రోజన్నా చెప్పకపోతే, నీ స్నేహితుడు చచ్చి నాకానికి వెళ్తే ఆ రోజు నువ్వు వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే ఏమంటారు? స్నేహితుడా, నాకు చెప్పకూడదా? అన్నీ కలిసి చేసేవే, నాకు రక్షణ గురించి, ఆత్మ రక్షణ గురించి ఏ రోజన్నా చెప్పేవని వాడిని ఏడుస్తా, పాతాళంలో ఏడుస్తా నీతో మాట్లాడేటప్పుడు ఆ రోజు నువ్వేం చేయగలవు? అది అక్కడ ఎందుకు? నీ కుటుంబ సభ్యులు రక్షణలో రాకపోతే నువ్వు ఎంత కన్నీరు కార్చాలి చెప్పు? భర్త మారుమనసు పొందకపోతే భార్య కన్నీరు కార్చాలి, భార్య మారుమనసు పొందకపోతే భర్త కన్నీరు కార్చాలి, బిడ్డలు రక్షణలో రాకపోతే బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఇద్దరు కన్నీరు కార్చి దేవుడిని అడగాలి. పొద్దున్నగానే భారతదేశం ఈ సాగు పొద్దున్నగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, బ్రతికొండగానే వాళ్ళ రక్షణ కొరకు మనం భారంతో ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లరా,
దాన్ని నేను ముగించబోతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ రక్షణ నిర్ధారణ అయిందా లేదా? నీకు మంచి సాక్ష్యం ఉందా లేదా? దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉందా లేదా? నిరీక్షణతో నీ జీవితం ఉందా లేదా? విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నావా లేదా? దేవునికి నమ్మకం ఉంటున్నావా లేదా? మనుషుల గురించి కాదు, మనం ఏ తప్పులు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. దేవునికి భయపడాలి. ఆయన కన్ను మనం ఎక్కడున్నా చూస్తాం. అమావాస్య ఎలా ఉంటుందమ్మా? అమావాస్య రోజు ఎలా ఉంటుంది? రాత్రి నల్లగా ఉంటుంది. ఆ రోజున నల్లగా రాత్రి ఎలా ఉంటుంది తెలుస్తా ఉందా? ఏమా ఎవరు మాట్లాడడం ఇంకా నాకు కనపడదు అసలు. ఆ నల్లబడ్డ మీద నల్ల చీమ పారాడుతూ ఉంది, అది కనపడుతుందా? మనకు కనపడదు. కనపడే దేవునికి రహస్య పాపాల్లో ఉన్న వారందరూ రహస్య పాపాలు చూసే దేవుడు మన దేవుడు. దేవుడు వారికి వినాలి, భయపడాలి, మారాలి ప్రతి మనిషి. అందుకని సువార్త అందరికీ అందాలి. మన కుటుంబంలో వాళ్ళు దేవుని వాక్యం వినాలి, మన బంధువులు వినాలి, మన స్నేహితులు వినాలి. ఈ శరీరంలో ఉన్నాం, ఇది అయిన తర్వాత మనం మళ్ళీ ఈ శరీరం వదిలేస్తే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మ రక్షణలోకి రావాలట. బాప్తిసం తీసుకుంటే రక్షణ అనుకుంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియైన దేవుని 3 సార్లు ముంచి లేపుతారు. నీళ్ళ నుంచి లేపేది ఎందుకు తెలుసా? నీళ్ళ నుంచి ఆనాడు నోవహు దినాల్లో జలప్రళయం నుంచి బ్రతికినటువంటి సంతానానికి చెందిన వాడిని నేను అనే దానికి గుర్తే బాప్తిసం. ఒక నోవహు కుటుంబం మాత్రమే ఆ రోజు ఓడలకు ప్రవేశించి బ్రతికారు. ఆడ ద్వారా వచ్చిన సంతానం ఇప్పుడు మనమంతా. కాబట్టి బాప్తిసం దాన్ని సాదృశ్యంగా ఇస్తాడు. కానీ మారాల్సిన మాటలు, మారాల్సిన చూపులు, మారాల్సిన క్రియలు, మారాల్సిన ప్రవర్తన, మారాల్సిన ఊహలో వీటిలో మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే బాప్తిసం ఒకటి పరలోకానికి తీసుకెళ్ళదు. మనం రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం లేకపోయినా పరలోకానికి వెళ్తాం. కానీ ఒక బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ వెళ్తారు అని అంటే దాన్ని నమ్ముకోవద్దు. నేను బాప్తిసం తీసుకోవడానికి కొట్టేయట్లేదు, తప్పు అంటలేదు. మారు మనసు పొందటం, రక్షణ అనుభవం ఉండాలి అంటున్నాను. కాబట్టి ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరం కూడా ఉండిద్దాం. కాయలు కాయకపోతే ఈ అందరూ చెట్టు ద్రాక్ష తోటలు ఎట్టబడిందో పడింది. దేవుడి సంఘంలోకి ఎందుకు వచ్చావు? ఎవరు పిలిస్తే వచ్చావు? నీకే వచ్చావు. మొత్తం మీద సంఘంలోకి వచ్చావు. కానీ పోత లేదు, పిండ లేదు, కాయ లేదు. వాక్యం వినడానికి వింటున్నారు, కానీ మార్పు లేదు, గ్రహింపు లేదు, చేసే చెడు పనులు ఏమీ మానటం లేదు. ఆ వ్యక్తిని దేవుడు ఎంతకాలం సహిస్తాడు? అందుకని ఆ చెట్టును పోయి చెప్పాడు, ఈ చెట్టు ఈ సంవత్సరం కూడా ఉండిద్దామయ్యా. తోట మరి గద్దెలు ఆడుకుంటున్నాడు. ఈ సంవత్సరం కూడా చూస్తాను, దీనికి ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, సౌకర్యాలన్నీ చేస్తాను. మీరు అన్నట్టే ఈ సంవత్సరం కూడా కాయలు ఆగిపోతే మీరు అన్నట్టే నరికేద్దాం. కాబట్టి ఇలా మన సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, మన జీవితకాలం ఆయుష్కాలం ఎప్పుడో తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకున్నాం. దేవుని కొరకు బ్రతుకుదాం, నమ్మకంగా జీవిద్దాం, మార్పు చెందుదాం, దేవునికి భయపడతాం. ఆయన మార్గంలో నడుస్తూ అనేక మందిని ఈ అనుభవం లేని వాళ్ళని ఆహ్వానిద్దాం. వారు మనసు అనుభవం లేని వాళ్ళని చెబుతాం, అయ్యా దేవుడు నమ్ముకున్నామని చెప్తాను, అడుగుతారా? అబ్బాయి ఏం చేస్తాను ఇప్పుడు? నేను బీటెక్ చదువుతున్నాను. అబ్బాయి నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నువ్వేం చేస్తున్నావు? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? 3. ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది? ఇదే గరువు బాగా. పాత రోజులు ఎవరికి తెలుసా? దైవజనులు మమ్మల్ని ఎదురొచ్చినప్పుడు, సహోదరుడా, తమ్ముడా, మార్మస్ పొందావా?
ఏమడిగేవాళ్ళు? అట్లేదో అడుగుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు ఆ మాట? బాగా పెట్టి పీకల దాకా బయటికి వెళ్ళకపోయినా 5 ఏళ్ళు వచ్చినా కూరడికి నచ్చిన కూర వండలేదు, నచ్చిన కూర లేక అన్నం తెలియదంట, కట్ట పట్టుకుని ప్రజలు ఆడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. జపాన్ దేశంలో 12 సంవత్సరాల వయసు రాగానే ఇంట్లో అన్నం పెట్టడం తెలుసా మీకు? 12 సంవత్సరాల వయసు రాగానే జపాన్ దేశంలో బయట ఫ్యాక్టరీలో కంపెనీలో పని చేసుకుంటా చదువుకోవాలన్నమాట. పగలు పని జరిగితే రాత్రి చదువుకుంటారు, రాత్రి పని జరిగితే పగలు చదువుకోవాలి. అందుకనే అన్ని దేశాల కన్నా ముందు అభివృద్ధి చెందిన దేశం ఏదంటే జపాన్. కోడి పెట్టకుండా తెలియలేదు కొంతమందికి. కోడి పెట్ట పిల్లలప్పుడు మేపది కొంచెం పెద్ద అయిన తర్వాత దొంగపోతులు లేకుండా కొన్ని పిల్లలు తల్లి ఎంపికే ఉండి తల్లి తినే ఆహారానికి అడ్డం పడుతుంది. అప్పుడు తల్లికి ఏం చేస్తా, పాపం నుంచి లాగి చొక్క కోడి కొడుతుంది. కేవలం క్యాకేసుకుంటే అప్పుడు వెళ్తుంది సొంతంగా ఆహారం ఎత్తుకోవడానికి. ఎందుకని? దట్ షీ హెన్ మస్ట్ ప్రొడ్యూస్ ది సెకండ్ జనరేషన్. రెండో కారు చేయడానికి మళ్ళీ అది సిద్ధపడాలంటే అది మేత తినాలి, ఆహారం తినాలి, మళ్ళీ రెండో కారు గుడ్లు పెట్టాలి, మళ్ళీ ఇంకో జనరేషన్ తయారు. ఆ కోడికున్న జ్ఞానం, ఆలోచన, అవగాహన, గ్రహింపు మనుషులకి ఉన్నాడు. ఆడి 30 ఏళ్ళు వచ్చినా ఏ పని ఎత్తుకోడు, ఏ పంట ఎత్తుకోడు. ఆడికి నచ్చిన కూర ఇంట్లో ఉండకపోతే ఆడు అన్నం జరిపోతే ఆడు గదిలో అంటారు. పిల్లలు జరగబట్టే తల్లిదండ్రే. చర్చకి రాకపోతే ఆ రోజు అన్నం పెట్టకూడదు. చిన్నపిల్లలప్పుడు చర్చకి రాకపోతే అన్నం పెట్టదు. వాళ్ళు చర్చకి రామని చెప్తే నేను కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళా. ఈ రోజు తాగుబోతులు అయ్యారు, అమ్మాయిలు చేసుకొని తిరుగుతున్నారు, దొంగలు అయ్యారు, రౌడీలు అయ్యారు. రోజు కొట్లంటే ఇంట్లో ఉండదన్నా బయట ఉండదన్నా పోలీసు కేసుల్లో వేసుకుంటారు. నేను మొత్తుకున్నామా చిన్నప్పుడే మొత్తం అనేది మానై. చిన్నప్పుడే మనం మందిరానికి పిలిస్తే దేవుని వాక్యం విని వాడు మార్పు పొందింటే ఈరోజు మంచి భక్తులు అయ్యేవాళ్ళు. ఈ రోజు ఏడిస్తే ఏం లాభం చెప్పండి అని ఈ రోజు నేను మాట్లాడుతుంటే వాడు నోటికున్న మాటలు ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి పిల్లలు సండే స్కూల్ పిల్లలు పంపండి. యవనస్తుల కొరకు ప్రార్థన చేసి ఆహ్వానించండి. స్త్రీలని, మీ స్నేహితుల్ని, మీ ఇరుగుళ్ళు పొరుగుల్ని, మీ బంధువుల్ని స్త్రీలు పురుషులు ఆహ్వానించండి. దేవుడు మీ ప్రయత్నానికి, మీ ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. మీ ప్రార్థన, మీ మాట దేవుని వాక్కుగా చేసి మీరు ఆహ్వానించిన వ్యక్తులు వస్తారు మందిరానికి. ఇంకొక మందిరం ఏమున్నా వేసే శక్తి, వేసే ఆలోచన నా బ్రదర్కి అయ్యా ఇంకా ఎక్కువైపోతే మందిరం పట్టదు కాదని అనుకుంటారేమో. దేవుడు ఇంకా మందిరం వేస్తాడు, ఇంకోటి కూడా ఇస్తాడు. కాబట్టి నీళ్ళరా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం మనందరికి అంజరం చెట్టు ఈ సంవత్సరం కూడా చూద్దాం. ఈ సంవత్సరం కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. 20వ సంవత్సరం ఈ వార్షికోత్సవం. ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మీ కుటుంబ సభ్యులు గురించి భారం బాధ్యత, వారి రక్షణకు వచ్చినటువంటి భారం బాధ్యత మీకుంటే వారు ప్రార్థన చేస్తారు, వాళ్ళ మందిరానికి ఆహ్వానిస్తారు, ఇక్కడ జరిగేటువంటి కుడికి ఆహ్వానిస్తారు. భారంతో, ప్రార్థనతో ఆహ్వానించండి. ఏది సొంతంగా కాదు, ప్రార్థన చేసి పిలవండి. దేవుడు మీ ప్రార్థన పెట్టి దేవుడు వాళ్ళని ఆకర్షిస్తాడు. ప్రేరేపించే దేవుడు, పిలిచేది మనము, ప్రేరేపించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మన దేవుడి మాటలు దీవించి మనందరినీ భారంతో, బాధ్యతతో రక్షణ పొంది అనేక రక్షణ లేని వారి కొరకు భారంతో, బాధ్యతతో ప్రార్థించే విషయంలో, ప్రయత్నించే విషయంలో దేవుడు మనందరూ సిద్ధపరిచి నడిపించి కాపాడు గాక. ఆమేన్. దేవనామ స్తోత్రములు. ప్రభు కృపను బట్టి మంచి సాక్ష్యము, అనుభవమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలను అనుగ్రహించినటువంటి ఎంతో దూరం నుంచి, బాపట్ల నుంచి మన సంఘములకు వచ్చి వర్తమానం ఇచ్చినటువంటి మన సహోదరుడికి పొద్దురెడ్డిపాలెం సహవాసం తరపున ఆయనకు తెలియజేస్తున్నాను. స్తోత్రములు.
దేవుని అందరిని బట్టి దేవుని స్తోత్రం చేస్తున్నాం. ఎవరిదైనా Oi.